భారతదేశంలోని ప్రాంతాల పేర్లను మారుస్తూ తన భూభాగంగా పేర్కొంటూ చైనా అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ఖండించింది. చైనా చేస్తున్న ఇటువంటి చర్యలు వాస్తవాల్ని కప్పిపుచ్చలేవని తెలిపింది. ఇండియా విషయంలో చైనా ఎప్పుడూ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇండియాలోని ప్రదేశాలని చైనా తన భూభాగంగా చూపిస్తూ ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాలను కూడా తన దేశంలోని ప్రదేశాలుగా పేర్కొంది. ఇటీవల కొన్ని ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇటీవల లడాఖ్ని 2 ప్రదేశాలను హీన్, హేకాంగ్ అంటూ చైనా తన భూభాగంగా పేర్కొంది. కానీ చైనా అనుసరిస్తున్న ఈ వైఖరిపై కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ స్పందించింది. చైనా తీరును తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత సరిహద్దులోని ప్రదేశాల విషయంలో పేర్లు మారుస్తూ చైనా చేస్తున్న ఇటువంటి తప్పుడు పనుల్ని ఇండియా ఖండిస్తోంది. తప్పుడు ఉద్దేశాలతో చైనా చేసే ఇటువంటి పనులు వాస్తవాల్ని దాచుంచలేవు. అరుణాచల్ ప్రదేశ్తో పాటు సరిహద్దు ప్రదేశాలు ఇండియాలో భాగం అనే సత్యం కాదనలేం. ఇవి సమగ్రమై ఇండియా నుంచి విడదీయలేనివి అని చెప్పారు. ఇక చైనా చేస్తున్న ఇలాంటి పనులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చేస్తున్న చర్యలకు అడ్డంకిగా మారతాయి. 2 దేశాల మధ్య పరస్పర అవగాహనకు ఆటంకం కలిగించకుండా ఆ దేశం ఇటువంటి పనుల్ని నివారించాలి అని రణధీర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు అంశంలో ఇండియా చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఇదే టైంలో లడాఖ్లో జరిగిన ఘర్షణ 2 దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత చర్చల ద్వారా వివాదం కొంత సద్దుమణిగింది.